సాయి లక్ష్మి ఫ్యాషన్స్. ఈ రోజు వచ్చేసి లెహెంగా మగ్గం వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అండి. చాలా బాగున్నాయి. వాళ్ళ కలర్స్ వచ్చేసి కలర్ఫుల్గా ఉన్నాయండి. ఆరెంజ్, రెడ్, స్నఫ్ కలరు, ఇది పేస్టల్ కలర్స్ ఉన్నాయండి, డార్క్ కలర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇది వచ్చేసండి ఇప్పుడు డోలా సిల్క్ శారీస్ వస్తున్నాయి కదండి, అది శారీ తీసుకున్నారు కస్టమరు. దానికి వచ్చేసి లెహెంగా స్టిచ్ చేయమన్నారు. ఇది లెహెంగా అండి. ఐరన్ ప్రిల్స్ పెట్టి లెహెంగా చేసాము. దీనికి ఈ క్లాత్కి ఐరన్ ప్రిల్స్ ఆగవండి. ఈ క్లాత్కి వచ్చేసి ఇది కింద బోర్డర్ వచ్చేసింది. బోర్డర్కి లేస్ వచ్చిందండి. లేసు ఇలా వేసి మిగిలిన లేస్ని ఇలా వెస్ట్ పార్ట్కి వేసానండి. ఇది అడ్జస్టబుల్ అండి. జిప్ వస్తుంది. ఇగోండి జిప్పు, మనకి జిప్ వస్తుంది. అడ్జస్టబుల్ ఒక 3 ఇంచెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా వెస్ట్ పార్ట్కి వచ్చి మళ్ళీ లేస్ వేసాము. లోపల పక్క ఇలా పేస్టింగ్ వేసామండి. చాలా బాగుంటుందండి. మన స్టిచ్చింగ్ వచ్చేసి శారీలో టాజల్స్ ఎలా వచ్చాయి వాటిని ఇలా హ్యాంగింగ్ చేసామండి. అసలు ఎంత బాగుందో చూడండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా హైలైట్ చేశానండి. ఇది వచ్చి కాటన్ సిల్క్ బ్లౌజ్ అండి. కాటన్ సిల్క్ తీసుకొని బాడీ పార్ట్కి ఇలా స్కాలప్ వర్క్ ఇచ్చారండి. వెనక డ్రాప్ షేప్ ఇచ్చేసి ఇచ్చాము. డ్రాప్లో కూడా ఇట్లా చిన్న స్కాలప్ ఇచ్చానండి. డ్రాప్లో కూడా స్కాలప్ ఇచ్చి దీంట్లో జర్కన్ ఫ్లవరు ఇట్లా పింక్ కలర్ ఓణి వేసుకుంటారన్నారండి. చున్నీ వచ్చేసి పింక్ కలర్ వేసుకుంటా అన్నారు. అందుకని కొంచెం పింకును కూడా హైలైట్ చేశాము. పింక్ కలర్ లీవ్స్, కడ్డానా, మోతి ఇలా హైలైట్ చేశానండి. ఈ హ్యాంగింగ్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. చాలా బాగుంటుందండి వర్క్ వచ్చి. ఈ డ్రాప్ కూడా స్కాలప్ ఇచ్చి పైన కూడా స్కాలప్ ఇచ్చానండి. ఇలా పైన కూడా స్కాలప్ ఇచ్చి వర్క్ చేసాం. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అండి, బ్యాక్ ఓపెన్. ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ మొత్తం ఇలా వర్క్ చేసాం. ఎందుకంటే పిల్లలు వన్ సైడ్ ఇలా చున్నీ వేసుకుంటారు కదా, చాలా బాగా కనిపిస్తుందండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ శారీలో పళ్ళు ఏదైతే ఉందో ఆ పళ్ళుని హ్యాండ్స్కి వేసి కింద మళ్ళీ వేరే క్లాత్ మీద వేసి ఇక్కడ నేను కింద ఇలా అటాచ్ చేశానండి. దీనికి వచ్చి మోనాలిసా బీడ్స్, చున్నీ పింక్ వేసుకుంటానన్నారు కాబట్టి అందువల్ల నేను పింక్ వేసుకుంటా. పింక్ మోనాలిసా బీడ్స్ వేసానండి. ఎలా ఉందండి లుక్? చాలా బాగుంది కదండి. మనది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండి, భద్రాచలం మనది వచ్చేసి. అందరూ సేలింగ్ అడుగుతున్నారండి. సేలింగ్ లేదండి, ఓన్లీ స్టిచ్చింగ్ అండి. అయితే నేను ఫ్యూచర్లో చూస్తానండి, సేలింగ్కి చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే అండి కటింగ్ నాదేనండి, అందువల్ల నాకు అన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి. నేను సేలింగ్కి కూడా ట్రై చేస్తానండి. అందరూ చాలా వరకు మెసేజ్ చేస్తున్నారండి సేలింగ్ ఉందా అని. నేను ట్రై చేస్తాను ఫ్యూచర్లో సేలింగ్కి. ఇది వచ్చేసి ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. లంగా ఓణి సెట్ బాగుందండి. మగ్గం వర్క్ చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనది వచ్చేసి ట్రస్టెడ్ పేజీ అనండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, రేట్లు అడుగుతున్నారు. ఇంత అని చెప్పగానే మళ్ళీ ట్రస్టో కాదో అనుకుంటున్నారండి. ట్రస్ట్ అండి. నేను గత 12 ఇయర్స్గా నేను ఇంట్లో స్టిచ్ చేసి షాప్ వచ్చేసి 6 ఇయర్స్ అండి నేను రన్ చేస్తున్నాను. మీకు ట్రస్ట్ అండి. మీరు ఎలా నాకు కొరియర్ చేశారో అలానే నేను కొరియర్ చేస్తాను. నా షాప్ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. ట్రస్ట్ అండి. నాకు లోకల్ ఆర్డర్సే చాలా వస్తాయండి. నేను ప్రజెంట్ చూపించేవన్నీ నాకు లోకల్ ఆర్డర్సే. మీకు నేను నా వీడియోస్ చేసి నచ్చి మీకు ఇంకా నేను బిజినెస్ పెంచుకోవాలనే చూస్తున్నానండి. అందువల్ల మీరు నాకు పంపిస్తే నేను కంపల్సరీ నేను మీకు స్టిచ్ చేసి మీరు యాస్టీజ్ ఎలా పంపించారో అలా నేను కొరియర్ చేయగలను. ఓకేనండి. ఇది వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ అండి. సాటిన్ పట్టు, ప్యూర్ పట్టు అండి. ఇది శారీ సాటిన్ పట్టు శారీ చాలా బాగుందండి. వీడియోకి ఎలా ఉందో కానీ అసలు రియల్గా అయితే చాలా బాగుందండి. బటర్ఫ్లైస్ వచ్చాయండి ఇలా. అసలు చాలా ఎంత నీట్గా ఉందంటే శారీ, సాటిన్ పట్టు శారీ చాలా బాగుందండి. దీనికి వచ్చేసి బ్లౌజు చాలా క్వాలిటీ ఉందండి. శారీ మాత్రం ఈ శారీకి ఇలా లైట్గా నెక్ లైన్ ఇచ్చేసామండి. ఇలా లైట్గా ఇది చూసారా ఎంత నీట్గా ఉందో వర్క్ అయితే. అసలు చాలా నీట్గా ఉందండి వర్క్. ఇలా ఉంది వర్క్ చూడండి.
ఇదంతా కడ్దానా అండి, కడ్దానా వర్క్. అసలు ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉందండి. సిల్వర్ గోల్డ్ కడ్దానా యూజ్ చేసాం. ఇందులో వేరే కలర్ లేదు కదండి. పింక్, లైట్ పింక్ ఉంది కానీ దీని మీద పింక్ కనిపించదండి, అందువల్ల నేను పెట్టలేదు. హ్యాండ్స్ వచ్చి శారీలో బోర్డర్నే ఏం చేయకుండా కింద ప్యాచ్ లాగా వేసామండి. వర్క్ చేసి మళ్ళీ కింద ప్యాచ్ లాగా చేశాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చానండి, చిన్న కట్ వర్క్. అసలు ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి. కడ్దానా వర్క్ అయితే చాలా, అసలు ఈ సాటిన్ పట్టుకి ఈ కడ్దానా వర్క్కి ఇట్లా నైటు ఏమైనా ఫంక్షన్స్ కానీ రిసెప్షన్స్ కానీ అట్లా దాంట్లో వేర్ చేసినప్పుడు అండి అసలు ఈ షైనింగ్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఎలా ఉందండి, చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి బ్లాక్ అండి. ఇది సూపర్ ట్రెండింగ్లో ఉంది కదండి ఇన్స్టాలో. ఇది స్పేస్ సిల్క్ బ్లాక్ అండి. దీనికి వచ్చేసి నేను ఇట్లా స్కాలప్ ఇచ్చానండి. ఇలా స్కాలప్ ఇచ్చేసి మొత్తం శారీ అంతా ఇలా స్కాలప్ ఇచ్చానండి. చాలా బాగుందండి. అసలు అయితే కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి. వర్క్ కూడా సూపర్ ట్రెండింగ్లో ఉంది కదండి. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా మొత్తం హ్యాండ్స్కేనండి హైలైట్. శారీ అంతా స్కాలప్, నెక్ కూడా స్కాలపే. చూసారా ఎంత బాగుందో వర్క్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. అసలు రోజెస్ కూడా అవుట్లైన్ మొత్తం లోపలంతా ఫిల్లింగు ఇట్లా సిల్వర్ ఫిల్లింగ్ ఇచ్చేసామండి. పైన అంతా ఇట్లా అవుట్లైను ఇది పింక్ కలరు థ్రెడ్ తోటి చేసాము. అసలు వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో. అసలు ఏమైనా కొంచెమైనా పోగన్నా లేసినట్టుందండి. అసలు ఎంత బాగుందో. అసలు ఇంకా దీన్ని మీరు వాషింగ్ మిషన్లో పడేసినా కానీ చాలా అసలు క్వాలిటీ అండి. అసలు వర్క్ అయితే మీరు చూసుకునే పని లేదు. చూసారా ఎలా ఉందో, నేను ఇలా చూపిస్తున్నాను మీకు, అయినా కానీ కొంచెం కూడా పోగులేసిందా. వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో. కలర్ కాంబినేషన్ చూడండి, నాకైతే కన్నులు విందుగా ఉంది. ఈ బ్లౌజ్ చూస్తే అసలు లట్కన్స్ కూడా మా వర్కర్ ఎంత నీట్గా వేసాడో చూడండి. ఇది ట్రెండింగ్ రోజెస్కి కరెక్ట్గా కింద రోజ్ మొగ్గల్లాగా ఎలా వేసాడో చూసారా, ఎంత బాగుంటుందోనండి. అసలు వర్క్ చాలా బాగుందండి. ఇలా మనము ఎల్లో చేసుకోవచ్చు, ఆరెంజ్ చేసుకోవచ్చు. లైట్స్ అండి, లైట్ కలర్స్, ఎల్లో, ఆరెంజు, గ్రీను, ఇలా పింక్ కూడా చేయొచ్చు అండి. చాలా నీట్గా ఉంటుంది. గోల్డ్ కూడా చేయొచ్చు. చూడండి ఒకసారి అసలు ఎంత నీట్గా ఉందో వర్క్. ఇది వచ్చేసి కంచిపట్టు శారీ అండి. అసలు శారీ అయితే సూపర్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ కలర్, స్నఫ్ కలర్కి. ఇది పిస్తా గ్రీన్లో కూడా అదొక కలర్ అండి. పిస్తా గ్రీన్ కూడా కాదు, చాలా బాగుంది కలర్ వచ్చేసి. నాకైతే లక్కీలీ ఈ కలరు బీడ్స్ కూడా దొరికాయండి. అసలు శారీ గురించి చెప్పాలంటే అసలు నేను చెప్పలేనండి, అంత బాగుంది. అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దీనికి వచ్చేసి నేను పళ్ళుకి ఇదండి శారీ, ఇది కంచి బోర్డర్ ఇచ్చారండి. ఇదంతా 9 ఇంచెస్ బోర్డరే. శారీ అంతా ఇట్లా వీవింగ్ ఉందండి. ఈ శారీకి టాజిల్స్ చూసారా నేను ఎంత యూనిక్గా వేసానో, చాలా బాగున్నాయండి. అసలు టాజిల్స్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి, నాకైతే బాగా నచ్చేసాయి. ఇవి అంత హ్యాండ్ వర్క్ అండి. నేను హెమ్మింగ్ కూడా నేనే చేసుకుంటానండి, అందువల్ల నాకు చాలా టైం టేకింగ్ పట్టిందండి. చూసారా ఎంత నీట్గా ఉందో. నాకు వీడియోస్ కూడా పెట్టకపోవడానికి కారణం అదేనండి. నేనే కొంచెం అన్నీ హెమ్మింగు, ఇలా బీడ్స్ అన్నీ నేనే చేస్తానండి. కటింగ్ కూడా ఓన్లీ స్టిచ్చింగ్కే వర్కర్స్ ఉన్నారు. ఇదిగోండి శారీ ఇలా ఉంది, ఎంత నీట్గా ఉందో కదా. దీనికి వచ్చి బ్లౌజ్ ఇంకా హైలైట్ అండి. అసలు నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చేసింది. చూసారా ఇలా ఇది టెంపుల్ షేపే కానీ దీంట్లో కూడా ఇక్కడ ఇలా కరోడ్ తీసాం. చూసారా ఇలా కరోడ్ తీసాం. వెస్ట్ పార్ట్కి కూడా వర్క్ వచ్చేసింది. టెంపుల్ షేప్ ఇచ్చేసి శారీలో ఏదైతే నేను కొంచెం గోల్డ్ మిక్స్ చేశానండి, ఎందుకంటే గోల్డ్ మిక్స్ చేయకపోతే అంత లుక్ రాదండి అసలు వర్క్. గోల్డ్ ఇచ్చేసి ఇట్లా దీని మధ్యలో కూడా థ్రెడ్ తోటి ఎలా ఎంత నైస్గా ఉందో చూసారా. వర్క్ ఎంత నైస్గా ఉందో, చాలా బాగుందండి వర్క్ వచ్చేసి. ఇలా టెంపుల్ షేప్లో ఇదో శారీలో ఏదైతే క్రీపర్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇలా చేసామండి. ఆ క్రీపర్ లాగే ఇలా బేస్ చేసాము. అసలు వర్క్ అయితే చాలా బాగుందండి.
ప్రిన్సెస్ కట్టు విత్ ప్యాడెడ్. హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ని ఏం చేయలేదండి, బోర్డర్ని ఏం చేయకుండా విడిగా క్లాత్ మీద మళ్ళీ చేసి అది కూడా చూసారా ఎలా వేసామంటే ఇట్లా దానికి కూడా ఇట్లా ఇది వచ్చేసి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా షేప్ ఇచ్చాను ఇలాగా. ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి. వేసుకుంటే అసలు చాలా లుక్ ఉంటుంది. మోనాలిసా బీడ్స్ కూడా చూసారా, ఇవి 2 పూసలు వేసి ఇట్లా హ్యాంగ్ అవుతుంటాయి. వేసుకుంటే ఇలా హ్యాంగ్ అవుతాయండి, చాలా స్టిక్కీగా ఉండవు, చాలా నీట్గా ఉంటుంది. అసలు బ్లౌజ్ అయితే చాలా లుక్ ఉందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫ్రంట్ వచ్చేసి మామూలుగానండి, రౌండ్ షేప్ ఇచ్చేసాను. రౌండ్ షేప్ ఇచ్చి స్టిచ్చింగ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. విత్ ప్యాడెడ్ బ్లౌజు, ప్రిన్సెస్ కట్టు, ఫ్రంట్ రౌండ్ షేప్. అసలు మీకు వీడియోకి ఎలా ఉందో కానీ నేను తర్వాత వీడియో చూడాలి. చాలా బాగుందండి అసలు లుక్ వైజ్గా అయితే అసలు సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయో వర్క్స్కి పంపించండి. మీరు పంపిస్తే నేను స్టిచ్ చేసి మీకు పంపించగలను. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ అండి. శారీ కస్టమర్ తీసుకెళ్లారండి. అది మల్టీ కలర్ శారీ అండి. మొత్తం ఎల్లో, స్కై బ్లూ, రాయల్ బ్లూ, పింక్ అట్లా మల్టీ కలర్ ఉందండి. దానికి పింక్ బ్లౌజ్ వచ్చిందండి. అలాగే మేము పింక్ కాటన్ సిల్క్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి వర్క్ ఇట్లా మనకి బ్యాక్ సైడ్ ఇట్లా హార్జెంటల్గా ఉంటుందండి. హార్జెంటల్గా ఉంటుంది. లైన్స్ వచ్చి ఇట్లా మళ్ళీ నిలువు లైన్స్ వస్తాయండి. ఇట్లా చూడండి ఎంత బాగున్నదో వర్క్ వచ్చేసి. వర్క్లో వచ్చేసి మనం కడ్దానా, లాంగ్ కడ్దానాను చెమ్కి చల్లా స్టిచ్ చేసామండి. రాయల్ బ్లూ ఉంది శారీలో కలరు. పింక్ రాయల్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి రాయల్ బ్లూ తీసుకున్నాను. చల్లా స్టిచ్ వేయించాను. ఇట్లా హ్యాండ్స్ వచ్చి హైలైట్ అండి. మొత్తం కడ్దానాతోటి జిగ్జాగ్ స్టైల్ ప్యాటర్న్ ఇచ్చాను. అసలు చాలా బాగుందండి చెప్పాలంటే. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఎల్ షేప్ ఇచ్చేసానండి. సైడ్ జిప్ అండి బ్లౌజ్కి వచ్చేసి. అసలు మీకు బ్యాక్ ఫ్రంట్ సింగిల్ పళ్ళు వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి. ఇలా జిప్పు, సైడ్ జిప్ వచ్చేసి ఇది ఎల్ షేప్. అసలు ఎంత బాగుందోనండి బ్లౌజ్. టోటల్ లుక్ చాలా బాగుంది చూడండి. టోటల్ లుక్ ఇది. ఈ స్టైల్ జిగ్జాగ్ స్టైలు మొత్తం కడ్దానానండి. ఇవంతా బ్లూ, రాయల్ బ్లూను ఎల్లో కడ్దానా ఎంత బాగుందోనండి. అసలు వేసుకుంటే మీరు ఏ పెళ్ళిలో కానీ దేంట్లో కానీ ఇలా వేసుకున్నారంటే చాలా యూనిక్గా కనిపిస్తారండి. అసలు ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తామనండి. ఇది వెస్ట్ పార్ట్కి కూడా కట్ వర్క్ ఇచ్చాము. మొత్తం నెక్ అంతా కట్ వర్క్ ఇచ్చాము. హ్యాండ్స్కి మంగళగిరి శారీ అండి. ఇది షిబోరి ప్రింట్ ఉన్న శారీ తీసుకెళ్ళిపోయారండి కస్టమర్. ఈ 2 బ్లౌజులు ఒకళ్ళవే. హ్యాండ్స్కి కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాము. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా మామూలుగా కూడా స్టిచ్ చేస్తాము అని చెప్పడం కోసం నేను చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి శారీ కుప్పడం శారీ అండి. కుప్పడం శారీకి ఇలా బ్లౌజ్లోనే వర్క్ చేసామండి. చూసారా ఇక్కడ ఏదైతే ఫ్లవర్ వచ్చిందో చూసారా, ఇలా పళ్ళులో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనం నెక్లో డ్రా చేసామండి. మనకి శారీ మ్యాచింగ్ లాగా. చూసారా ఎంత బాగుందో అసలు వర్క్ వచ్చేసి, ఎంత షైనీ, అసలు ఎంత లుక్ ఉందో చూసారా. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చి బోర్డర్ ఏం చేయలేదండి. బోర్డర్ కింద వర్క్ చేసాము. ఇలా బోర్డర్ అంటే మనకి శారీలో బ్లౌజ్ కూడా చెయ్యొచ్చండి. కుప్పడం శారీస్ కొన్ని బాగుంటాయండి. ఇది ఫ్రంట్ నెక్ వచ్చి రౌండ్. నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఫ్యూచర్లో కూడా చూస్తానండి శారీస్ సేలింగ్కి. చాలామంది చెన్నై నుండి, బెంగళూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇట్లా నాకు ఒక 2 స్టిచ్చింగ్ వర్కర్లు, ఒక మగ్గం వర్కరు, కంప్యూటర్ కూడా నేనే చూసుకోవాలండి. అందువల్ల నాకు కొంచెం సేలింగ్ ప్రాబ్లం అని పర్చేజింగ్కి నేను పెట్టట్లేదు. ట్రై చేస్తానండి బ్లౌజులు కూడా. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక బ్లౌజు నేను అది ఇన్స్టాగ్రామ్లో 2000 చెప్తున్నారు. దాన్ని నేను 1500కి నేను స్టిచ్ చేసి అది పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. చూస్తాను. అది క్లాతులు మన దగ్గర తెప్పించాను నేను. అది నేను స్టిచ్ చేసి షార్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఎవరైనా కావాలంటే నాకు ఆర్డర్ చేతురు కానీ. థ్యాంక్ యూ అండి.